guys, this is Anusha Mullupudi and welcome back to my channel Something Something. ఈ రోజు వీడియో ఏంటంటే మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ ని చూపిస్తాను హైదరాబాద్లో. దీనికి మనం అవుట్స్కట్స్ వెళ్ళిపోయి ఇదంతా అవసరం లేదు. మణికొండలో ల్యాంకో హిల్స్ ఆపోజిట్లో మనకి బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్ కొంచెం ఎలాంటిదంటే మనం ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వచ్చి చిల్ అయ్యే ప్లేస్ అనమాట. ఈవినింగ్ టైంలో ఇక్కడ వచ్చి కూర్చుంటే ఫుల్ టు టైం పాస్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ షూటింగ్స్ కానీ షార్ట్ ఫిలిమ్స్ కానీ చాలా షూట్ అవుతాయి ఇక్కడ. అండ్ ఇంకా లేట్ చేయకుండా నేనైతే వ్యూని మీకు మొత్తం చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి సిటీ వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ 2 స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ ఆయన స్వయంభూ అయ్యారు. అండ్ ఇంకొకటి మెహర్ బాబా అని ఒక స్వామీజీ ఉంటారు, ఆయన ఇక్కడ ఫ్యూ డేస్ ఈ కేవ్లో ఉన్నారంట. ఇప్పుడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ రైట్ సైడ్లో చూస్తే అనూస్ హెర్బల్స్ అని ఉంటుంది, ఇక్కడే ఫార్మింగ్ జరుగుతుంది, ఏవైతే హెర్బల్ ప్రొడక్ట్స్ అవన్నీ. అండ్ రోడ్ ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మధ్య మధ్యలో కొంచెం రోడ్ బాగోదు, బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే అది కొంచెం వరకే ఉంటుంది, వీ కెన్ ఈజీలీ మేనేజ్. ఇక్కడ రైట్ సైడ్ కూడా కొండలే ఉంటాయి. అండ్ ఫైనల్లీ వి రీచ్డ్ అనమాట. చూసారా చాలామంది ఉన్నారు. ఎస్, ఇదే నేను చెప్పిన హిల్ వ్యూ పాయింట్. ఈ వే నుంచి మనం ఇప్పుడు ఎంటర్ అయ్యామండి. కింద నుంచి ఓవరాల్ వ్యూ ఎలా ఉంది అనేది చూద్దాం. ఇప్పుడు స్ట్రైట్ గా కనిపిస్తుంది కదా, అంటే చాలా ఎక్కువ రాక్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది యాక్చువల్లీ కేవ్, అది మెహర్ బాబా కేవ్ అది. అండ్ కొంచెం రైట్ సైడ్ వస్తే కనుక టెంపుల్ కి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది. ఇక్కడ యూజువల్లీ వాకింగ్ జాగింగ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే పైకి వెళ్ళి మీకు ఓవరాల్ వ్యూ అంతా చూపించేస్తాం. చాలా feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because of you. Dripping lights paint the skies, only you can make me move. అండ్ మీకు ఇంకొకటి చూపించాలి. దీన్నే గోల్కొండ ఫోర్ట్ అంటారు. జూమ్ చేసి చూసారు కదా, ఇదే గోల్కొండ ఫోర్ట్. ఇంత డిస్టెన్స్ లో ఉండి కూడా కనిపిస్తుంది. అంటే యూ కెన్ ఇమాజిన్ కొండ ఎంత హైట్ ఉంది. ఈవే నుంచే అటు సైడ్ ఉన్న కొండ నుంచి ఇటు సైడ్ వచ్చేసాం. ఇంక ఇప్పుడైతే కిందకి వెళ్ళిపోదాం. అండ్ ఆన్ ద వేలో మీకు మెహర్ బాబాది అండ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ని చూపిస్తాం. ఇక్కడ లెఫ్ట్ లో ఉంది కదా, ఇదే మనోనాష్ కేవ్ అంటారు. ఇక్కడ మెహర్ బాబా ఫ్యూ డేస్ ఉన్నారంట. మెహర్ బాబా ఎవరు అని అంటే ఆయన ఒక సాయిబాబా అవతారం అని అంటారు. దీన్ని లోపలికి వెళ్ళి మేము ఎప్పుడు చూసింది లేదు. యాక్చువల్లీ ఇది ఎప్పుడు లాక్ చేసే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే బాగా కిందకి వెళ్ళి మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ని చూద్దాం. త్రూ అవుట్ ద వే మనకి టెంపుల్ కి వెళ్ళే డైరెక్షన్స్ అయితే ఇండికేట్ చేసి ఉంటాయి, సో నో ప్రాబ్లం అండి. అండ్ ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి రోడ్స్ అన్ని ఇలా ఉన్నాయి, లేకపోతే మేబీ బాగుండొచ్చు. ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్తే కనుక ఇక్కడ ఛత్రపతి శివాజీ వారిది ఒక స్టాచ్యూ పెట్టారు. అది ఎంత యూనిక్ గా ఉందంటే
అది ఎప్పటిదో అన్నట్టు ఉంది ఆ స్టాచ్యూ కూడా. చూసారా, కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది మీకు. ఎస్, ఛత్రపతి శివాజీ వారి స్టాచ్యూ ఇది. ఇది ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ టెంపుల్ కూడా. ఇక్కడ మేబీ నాగమ్మ వారిని పెడతారు అనుకుంటా. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది. ఎస్, ఇదే టెంపుల్ అండి. చూసారా, ఆ కొండ కింద అనంత పద్మనాభ స్వామి గారు వెలిసారంట. అసలు ఆ కొండల కింద ఎలా వెలిసారో అనేది కాంట్ ఇమాజిన్ కదా. ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మనకి స్వామివారు ఇలా పడుకుని ఉంటారు కదా, సర్పం ఇట్లా పడగ కింద వచ్చి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటారు. పైన బంగారు కవచం ఉంటుంది, దాని వెనకాల బ్లాక్ కలర్ రాయిలో ఆయన శిలై ఉన్నారు. నిజంగా ఆయన ఇక్కడ వెలిసారంట, స్వయంభూ అయ్యారంట. ఇంకా లోపలికి వెళ్ళి ఆయన విగ్రహం ఉంటుంది, అంటే రాయిగా వెలిసారు కదా, ఆ విగ్రహం ఉంటుందన్నమాట. సో ఇదైతే బంగారు కవచం పైన. ఇక్కడ ఏమనుకుంటే అది జరుగుతుందంట అండి. నాకు పంతులు గారు చెప్పారు ఒకసారి. ఇంకా కొంచెం ముందుకెళ్తే పక్కకి ఇక్కడ ఒక శివలింగాన్ని పెట్టారు. అది ఎంత చిన్నదంటే దగ్గరికి వెళ్ళి చూస్తే గానీ కనిపించదు. అండ్ అలాగే హనుమాన్ స్టాచ్యూ కూడా పెట్టారు అక్కడే. ఇక్కడికి వస్తే ఎప్పుడు చాలా ప్రశాంతంగా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇంకా అయితే మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఓవరాల్ వ్యూ మళ్ళీ ఒకసారి మీకు చూపించేస్తాను. ఇప్పుడు ఇంకా బ్యాక్ టు హోమ్. Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide.